ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బావున్నారా? ఉదయకాలము ఆయన కృప నూతనంగా ఉన్నది. ఈ దినము నూతన ఆశీర్వాదము దేవుడు మీకు ఇచ్చును. సరే, దేవుడు నూతన ఆశీర్వాదం ఇచ్చును. ఈ స్థలం కొత్తగా ఉన్నది, ఒక చర్చి గంట వినబడుచున్నది అని చూచుచున్నారా? ఇది కొచ్చిలోనున్న యూదుల ప్రార్థనా మందిరము. వేదగ్రంథంలో సమాజ మందిరమని చెప్పబడిన సునగోగు యేసుక్రీస్తు విశ్రాంతి దినమున సమాజ మందిరమునకు వెళ్లి ప్రసంగించారు. యూదులకు యెరూషలేములో ఒక గొప్ప దేవాలయము, మిగతా స్థలములలో ఈ యూదుల యొక్క సమాజ మందిరాలు ఉండేవి. అదే విధముగా వారు వెళ్ళు స్థలములన్నిట సునగోగులు అని చెప్పబడే సమాజ మందిరములను ఏర్పరచి అచట వేదగ్రంథమును చదువుట, దేవుని ఆరాధించుట లాంటి పనులు చేసేవారు. 16వ శతాబ్దంలో మన భారతదేశములో ఉన్న ఈ ప్రాంతములో పోర్చుగీస్ వారు, డచ్ వారు వచ్చి పరిపాలించారు కొన్ని ప్రాంతాలలో. ఆ కాలములో మన మధ్య నివసించిన యూదులు, ఇది 1568వ సంవత్సరం కట్టబడిన సమాజ మందిరము. అది వెనక ఉన్నది యూదుల ప్రార్థనా మందిరము. ఇప్పుడు ఇక్కడ కొందరు యూదులు ఇప్పటికీ నివసిస్తున్నారు. వారు ఇక్కడికి వచ్చి దేవుని ఆరాధించుచున్నారు. ఇందులో వేదగ్రంథ చర్మపు చుట్టలు ఉన్నవి, అనేక బహుమతి వస్తువులు ఉన్నవి. ఇప్పుడు వారు ఇక్కడికి వచ్చి దేవుని ఆరాధించుచున్నారు. కొందరు యూదులే ఈ ప్రాంతంలో ఉన్నారు. ఈ వీధిని జ్యూయిష్ స్ట్రీట్ అని పిలుచుచున్నారు. పురాతనమైన ఆ కాలపు పాతదనమును కాపాడుకుంటూ వస్తున్నారు. మీరు కొచ్చికి వచ్చితే దీన్ని చూడగలరు. కేరళలో ఉన్న కొచ్చి పట్టణంలో ఉన్న ఒక ప్రదేశము ఇది. సరే, దేవుడి ఈ దినము నాకు ఏ వాక్యము ఉంచినారు అని అడుగుచున్నారా? మత్తయి 6వ అధ్యాయము 33వ వచనములో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రజలకు ముఖ్యమైన కార్యమును చెప్పుచున్నారు. ఈ భాగమును చదివేటప్పుడు చింతపడకుడి, చింతించకుడి అని అప్పుడప్పుడు చెప్పారు. ఆహారమును గురించి చింతించకుడి, వస్త్రములను గురించి చింతించకుడి, రేపటిని గురించి చింతించకుడి. ఏదో ఒక చింత హృదయంలో ఉంది కదా, ఏదో ఒక అవసరమును బట్టి చింత. రేపేమి చెయ్యాలి, దీనికేం చెయ్యాలి, దానికేం చెయ్యాలి అని ఇలా కొన్ని అవసరాలు, కొన్ని సమస్యలు మనల్ని బాధించి చింతపడేలా చెయ్యును. యేసు చెప్పుచున్నారు చింతపడకుడి అని. చింతపడకుండా ఎలా ఉండగలము? ఎన్నో కార్యములు ఉన్నవి కదా అని అంటే, మీ కొరకు చింతించుటకు ఒకరున్నారు, పరమ తండ్రి. ఆయన మిమ్ములను గురించి చింతించు అక్కరగల ఒక దేవుడు. మిమ్మల్ని పోషించాలి, వస్త్రాల్ని ధరింపజేయాలి, మిమ్మల్ని ఆశీర్వదించాలి, మీ అవసరాలను తీర్చాలని ఆయనకు తెలుసు. అందువలన మీరు ఏమి చెయ్యాలంటే, మొదట దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. ఫస్ట్ దేవునికి ప్రథమ స్థానమును ఇవ్వండి. మనం పరలోక రాజ్యము, దాన్ని వెదకండి. నేను ఈ మరణము తర్వాత నిత్యము జీవించేది పరలోకములో. ఈ భూమి మీద 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అంతే. అయితే పరలోకములో నిత్య కాలము మనము జీవించగలము. అనేక సంవత్సరాలు, లక్షలాది సంవత్సరాలు. నశించని ఈ జీవితము, దాన్నిచ్చుటకే యేసు ఈ లోకమునకు వచ్చెను. యేసు శిలువలో మరణించి పునరుద్ధానుడై, ఆయనే పునరుద్ధానులలో ప్రధానమైన వారు. మనము కూడా యేసుని వెతికి మొదట ఆయన రాజ్యపు వారసులుగా మారితే, మరణము తర్వాత ఒక మహిమ గలిగిన శరీరము యేసు రాకడ తర్వాత మనకు అనుగ్రహింపబడును. యేసుతో కూడా నిత్యకాలము జీవించెదము. దాన్ని వెదకమని అంటున్నారు. మొదట దేవుని రాజ్యమును వెదకండి. పరలోక రాజ్యములో ఒక గొప్ప పుస్తకము ఉన్నది, జీవగ్రంథము. మనము యేసుని అంగీకరించి రక్షింపబడినప్పుడు మన పేరు అందులో వ్రాయబడును. అలా వ్రాయబడిన వారు మాత్రమే పరలోకంలో ప్రవేశించగలరు. దాన్నే దేవుడు చెబుతున్నారు, ఆ రాజ్యమును వెదకండి, అందులో మీ పేరు ఉన్నదా అన్న దానిలో జాగ్రత్త కలిగి ఉండుడి. మిగతావన్నీ వాటితో పాటు ఇవ్వబడునని చెప్పారు. మిగతా వాటి గురించి దిగులు చెందకండి, లేని వారికి ఇవ్వబడును అంటే అదే దేవుడు చెప్పే మాట. కనుక మీరు దేని గురించి చింతించాలి? నేను రక్షింపబడాలి, పరలోక రాజ్యము చేరాలి, నా పేరు జీవగ్రంథంలో ఉండాలి, దాని గురించే దిగులు చెందాలి. మరి దేని గురించి దిగులు చెందకండి, అవన్నీ దేవుడు మీకు అనుగ్రహించును. ఇప్పుడు మీకు ఏది అవసరము ఉన్నది ప్రభువు ఇచ్చెదరు. రేపు ఏమవసరమో దాన్ని ఆయన సంధించెదరు. భవిష్యత్కాలము ఆయన చేతిలో ఉన్నది, ఆయన ఆశీర్వాదంగా నడిపించెదరు. కనుక దేనికి చింతించాలి?
అన్ని చింతలు మూటగట్టి దేవుని పాదముల దగ్గర పెట్టండి. ఈ దినము ఒకే ఒక చింత, నేను దేవునికి ప్రియమైన వానిగా జీవించాలి, యథార్థంగా నడవాలి, పరలోకానికి వెళ్ళాలి. అందులో మాత్రం జాగ్రత్తగా ఉండండి, సరేనా? దేవుని చూసి చెప్పండి, దేవా, నేను మొదట దేవుని రాజ్యమును, మీ నీతిని వెతుకుటకు నన్ను సమర్పించుకుంటున్నాను. పరలోక రాజ్యంలో నా పేరు వ్రాయబడాలి. నేను మరణించిన తర్వాత నిత్యకాలము మీతో కూడా ఉండాలి. ఈ దినం ఉన్న నా కార్యములన్నీ మీరు చూసుకుంటారు. ఇక నేను చింతపడను. నా కొరకు చింతించుటకు మీరు ఉన్నారు, మీరు చూసుకుంటారు. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.